హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో సింగిల్ ఆకుతో వినాయకుడిని ఎలా డెకరేట్ చేసుకోవాలో, సింపుల్గా ఎలా చేసుకోవాలో మనం లాస్ట్ వీడియోలో చూసాము. మరి ఈరోజు వీడియోలో ఏంటంటే మన ఇంటి దగ్గరలో ఉండే ఎటువంటి రకాల ఆకులతో అయినా సరే ఏదైనా పూజలకు కానీ, లేదంటే వ్రతాలకు కానీ, లేదంటే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎలా డెకరేట్ చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ నేనైతే మందారాకులు తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి అయితే నేను టూత్ పిక్ అనేది తీసుకున్నాను. టూత్ పిక్ని కానీ లేదంటే ఏమైనా చిన్న పుల్లని కానీ తీసుకొని ఇలా మధ్యలో అయితే పెట్టొచ్చు, లేదంటే మనం దీన్ని స్టాప్లర్తో కూడా స్టాపిల్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కొంచెం లూజ్గా ఉంది అని అనిపిస్తే టూత్ పిక్తో మీరు అడ్డంగా కూడా పెట్టొచ్చు, అప్పుడైతే కదలకుండా ఉంటుందన్నమాట. ఇంకెలా ఒక మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టేసి దానికి మనం గుండు సూది లాంటిది కానీ ఏమైనా కొంచెం సూదిలా ఉండేది కానీ గుచ్చుకుంటే ఫ్లవర్ అనేది జారిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను మందారాకులు ఇలా ఫ్లవర్ టైప్లో చేశాను. ఈ 5 ఆకులతోనే కాదు, 3 ఆకులతో కూడా. ఇలా 5 ఆకులు ఎవరికైనా రావట్లేదు, కొంచెం ఈజీగా లేదు అని అనుకుంటే ఇలా సింపుల్గా 3 ఆకులతో కూడా ఇలా పెట్టుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇలా మందారాకులతోనే కాదు ఫ్రెండ్స్, అందరి ఇంట్లో కూడా మందారాకులు ఉంటాయని లేదు. సో ఎటువంటి ఆకులతో అయినా సరే చేసుకోవచ్చు. ఇక్కడ మందారాకుల తర్వాత నేను ఇవి పారిజాతం ఆకులు అయితే తీసుకున్నాను. పారిజాతం ఆకులతో కూడా సేమ్ ఫ్లవర్ టైప్లో ఒక 5 ఆకులు తీసుకుని ఇలా నేను ఫ్లవర్ టైప్లో పెట్టుకుని ఇలా మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టేసి దానికి గుండు సూది పిన్ అనేది పెట్టేశాను అనమాట. సో ఎటువంటి ఆకులనైనా తీసుకోవచ్చు. ఇక్కడ తర్వాత నేను మనీ ప్లాంట్ ఆకులను అయితే తీసుకున్నాను. సో మా ఇంట్లో ఈ మందారాకులు లేవు, లేదంటే తమలపాకులతో అయినా చేసుకోవచ్చు. తమలపాకులు లేవు, తమలపాకులు అన్ని టైంలో అవైలబుల్గా ఉండవు కదా, కాబట్టి ఇలా మందారాకులు కూడా అందరి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉండవు. కాబట్టి మన ఇంటి దగ్గర ఉండే ఏ ఆకులతో అయినా సరే ఇలా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మీరైతే చూస్తున్నారు కదా, మీకు 5 పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇలా 3 నేను పెట్టినట్టుగా 3 ఆకులైనా సరే పెట్టుకుని డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ త్వరగా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా గ్రీనిష్గా అండ్ అలాగే మనకు కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇంకా డబుల్ ప్లాస్టర్ తీసుకొని వాల్కి అయితే స్టిక్ చేసేసాను. కొంచెం లీవ్స్ అనేది కొంచెం మనకి ముందుకు వస్తుంటే కనుక దానికి డబుల్ ప్లాస్టర్ పెట్టి నేనైతే వాటికి స్టిక్ చేస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇక్కడ డబుల్ ప్లాస్టర్ మొత్తం గోడకి ఆకుకి పెట్టేశాను. తడిగా ఉన్నప్పుడు పెట్టద్దు ఫ్రెండ్స్. తడిగా ఉన్నప్పుడు ఆకులు తడిగా ఉన్నప్పుడు పెడితే ఏంటంటే ప్లాస్టర్ అనేది సరిగ్గా అంటుకోదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆకులు అనేవి కొంచెం క్లీన్ చేయడం వల్ల లైట్గా తడిగా అనిపించింది, అప్పుడు సరిగ్గా ప్లాస్టర్ అంటుకోలేదు. అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాతే అంటుకున్నాయి అనమాట. సో తడిగా ఉన్నప్పుడు పెట్టొద్దు. సో చూస్తున్నారు కదా వెనకాల ఎంత సింపుల్గా అండ్ అలాగే నీట్గా ఉందో. అండ్ మనకి ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎక్కువ మనం పెద్దవాళ్ళకి కూడా ఇలా చేసుకోవచ్చు, చిన్నవాళ్ళనే కాదు పెద్దవాళ్ళకి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్, చాలా త్వరగా అయిపోతుంది. ఒక 2 ఉన్నారంటే 5 మినిట్స్లో కూడా చేసుకుని మొత్తం వాల్ అంతా కూడా 5 మినిట్స్లో చేసుకుని మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఇలా సింపుల్గా వాల్కి అనేది ఇవన్నీ కూడా నేను చేసినవన్నీ కూడా నేను పెట్టాను. మీరు ఓన్లీ మందారాకుతో కానీ చేసుకోవచ్చు, లేదంటే తమలపాకులతో చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా మీ ఇంటి దగ్గర ఉన్న ఆకులతో ఏదైనా సింగిల్ ఆకుతో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. నేను ముందు వీడియోలో కూడా పెద్ద ఆకుతో ఎలా చేయాలి డెకరేషన్ అనేది చెప్పి చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇక్కడ ఇలా వినాయకుడిని పెట్టేసుకొని మన దగ్గర ఉన్న ఫ్లవర్స్తో వినాయకుడిని డెకరేట్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా మన పూజకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా సింపుల్గా డెకరేషన్ అనేది ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ముందుగానే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాగా జరుపుకోండి వినాయక చవితి పూజను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.